సమ్మక్క సారలమ్మ వారసురాలు మా ఇంటి ఆడబిడ్డ మా సీతక్కకు మద్దతు పలకడానికి అశేషంగా కదిలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులారా, మా సీతక్కకు అండగా నిలబడడానికి వచ్చేసిన మొత్తం ఆడబిడ్డలను ఒక్కసారి వీడియో తీసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పంపించాల్సిందిగా మీడియా మిత్రుల్ని కోరుకుంటున్నా. ఎందుకు ఈ ఆడబిడ్డలందరూ ఇక్కడికి వచ్చిందంటే సమ్మక్క సారలమ్మ మీద ఓటేసి ములుగు జిల్లా ఇస్తా అని పొద్దటిపూట ఇక్కడ చెప్పి సాయంత్రం భూపాలపల్లికి పోయి అక్కడ చెప్పి సమ్మక్క ఉండండి సోదరులారు ఉండండి 7 తారీఖు వరకు ఓపిక పట్టాలి సార్ రాగాలి. ఇది వెనక్కి జరుపు, ఇది వెనక్కి తీసా వాళ్ళ కడవైపు కొంచెం అట్లా తీసుకో వద్దు సోదరా ఉండండి 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 మాట్లాడినాక అందరూ మనం ఏం మాట్లాడుకుంటామో చూడడానికి వచ్చారు, వినడానికి వచ్చారు. అందరూ కొంచెం ఓపిక పట్టాలి. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, అవన్నీ దానికే తొందర పడకండి. ఇవాళ మన ప్రాంతాన్ని అశేష అటవీ సంపద, అమాయకులైన అడవి బిడ్డలు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇక్కడికి ఈరోజు కాంగ్రెసే కాకుండా తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీ, కోదండరామ్ గారి పార్టీ తరఫున సీతక్కకు అండగా నిలబడడానికి వచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మద్దతు పలకడానికి వచ్చిన మైనార్టీ సోదరులు, గొర్రె పిల్లను బహుకరించిన మా యాదవ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు నీతికి అవినీతికి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు ప్రజల మధ్యలో ఉండి తాడ్వాయి అడవుల్లో గొత్తి కోయల్ని బట్టలిప్పి చెట్లకు కట్టేసి కొడితే అర్ధరాత్రి పూట వాళ్ళకు అండగా ఉండడానికి వెళ్లిన ఆడబిడ్డకు ఇసుక మాఫియా ముసుగులో 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఒక 5 స్టార్ గిరిజనుడి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. ఇవాళ ఈ ప్రాంతంలో మీరు చందులాల్కు ఓటేస్తే చందులాల్ గారి అబ్బాయి మీరు దోపిడీ చేయడానికి లైసెన్స్ ఇచ్చిందని చెప్పి ఈ ప్రాంతం ఊరు మీద పడి అచ్చోసిన ఆంబోతులాక ములుగు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న ఆంబోతుకు మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు ఈ ములుగు నియోజకవర్గంలో మంచి గెలవాలన్నా దోపిడీదారుడు గెలవాలన్నా నిర్ణయించే ఎన్నికలు. ఈ ఎన్నికలు పోడెం వీరయ్య అభిమానులు, మా సీతక్క అనుచరులు కలిసి దోపిడీ చేస్తున్న చందులాల్ వాళ్ళ అబ్బాయికి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉండే పోడెం వీరయ్య మిత్రులకు అనుచరులకు కూడా నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. భద్రాచలంలో పోడెం వీరయ్య గారిని గెలిపించుకునే బాధ్యత కూడా నాది. మీ అందరి తరపున మా సీతక్కకు అండగా నిలబడ్డ
ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది. ఈ వేదిక మీదకి రాకంటే ముందు చొప్పదండిలో బయలుదేరినప్పుడు నాకు కొంత భయంగా ఉండే. రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాకూటమి తరఫున నేను పర్యటన చేస్తుంటే మా సీతక్కకు ఎవరు అండగా ఉంటారు, ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎవరో చూస్తారు అని చెప్పి నాకు అనుమానం ఉండే. వేదిక మీదకి వచ్చిన తర్వాత మా పెద్దన్న గరికపాటి మోహన్ రావు గారిని చూసినాక నాకు ధైర్యం నమ్మకం వచ్చింది. మా సీతక్క కింద ఇబ్బంది లేదు. మా మోహన్ రావు అన్న ములుగు ఎన్నికల్ని ఒంటి చేత్తో తను నిర్వహించి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతోని మా సీతక్కని గెలిపించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తాడని. అదే విధంగా ఇవాళ ఈ ప్రాంతంలో చాలా మంది మిత్రులు ఒక అంశాన్ని ప్రస్తావించారు. అన్న, మా మంత్రి గిరిజనుడనే రాజు నాయకును చూడకుండా తన సహచర గిరిజనుడి ఇంటిల్లి పాదిని ఈడ్చి బజార్లో పడేసి జేసీబీకి అడ్డం పండుకుంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను గొర్రెలు నీడ్చినట్టు బరబర ఈడ్చి పక్కన పడేసి సహచర గిరిజనుడి ఇల్లు కుప్పగూల్చిందంటే ఎంత కషాయోడో ఈ చందులాలు ఒక్కసారి ప్రజలకు చెప్పమని అన్నారు. ఇవాళ ఎంతో కాలం నుంచి ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఇక్కడ ఉండే గిరిజనులను గాని గిరిజనేతరులను గాని వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా హరితహారం మీద ఆ పేరు చెప్పి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ భూములలో చెట్లు నాటినమని చెప్పి నిరాశ్రయులను గిరిజనేతరులను కూడా చేస్తే ఆనాడు సీతక్క పోట్లాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపో మాపో వచ్చి వాళ్లకు పట్టాలు ఇస్తామని కూడా అబద్దాలు చెప్పే పరిస్థితులు. అదే విధంగా మా మిత్రుడు జిల్లా కోసం కొట్లాడిన మిత్రుడు ఉండే ఇక్కడెక్కడో బాయ్ మరి ముంజాల భిక్షం ఆనాడు జిల్లా కోసం కొట్లాడినప్పుడు చాలా మంది మిత్రులు ఇక్కడ కూడా ఉన్నారు. ఆయన జిల్లా కోసం మీరు పోరాడుతుంటే సంఘీభావం తెలపడానికి నేను ఆనాడు మీ దగ్గరకు వచ్చి ములుగు జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి మీ పోరాటానికి నేను మద్దతు పలికిన. రేపో మాపో కేసీఆర్ వచ్చి ఇక ఇక్కడ పరిస్థితి అర్థమైంది. చందులాల్ని వాళ్ళ పార్టీని 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టారని తెలిసింది కాబట్టి రేపో మాపో వచ్చి మీకు ములుగు జిల్లా కూడా ఇస్తా అని చెప్తాడు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ దగ్గర కొంగు బంగారం బెల్లం ఇచ్చి ఒట్టేసి చెప్పి సమ్మక్క సారలమ్మను మోసం చేసినోడే మనల్ని మోసం చెయ్యడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ మా సీతక్కను నెగ్గిస్తే మా సీతక్క రాబోయే ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అవసరమైతే మా సీతక్కనే సంతకం పెట్టి మీకు కావలసిన పోడు భూముల పహానీలు గాని మీకు కావలసిన ములుగు జిల్లాను కానీ మా అక్క చేతనే ఈ పనులు సాధ్యమైతాయి. రేపు ఏదైనా పార్టీ ఒకవేళ నాకేదైనా ఉన్నత అవకాశం ఇస్తా అంటే నాకు కాదు, మా ఇంటి ఆడబిడ్డ సీతక్కకి ఇచ్చిన తర్వాతనే ఏదైనా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి అధిష్టానికి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అదే విధంగా మిత్రులారా, మీ జిల్లా కావచ్చు, ఈ జిల్లాలో నివసిస్తున్న ప్రజల సమస్యలు కావచ్చు, గిరిజనేతరుల సమస్యలు కావచ్చు, తాడువాయి అడవుల్లో ఉన్న గొత్తికోయల సమస్యలు కావచ్చు, ఈ సమస్యలకు పరిష్కారం రావాలంటే సీతక్క మీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో నెగ్గాలి. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ ను ఆయన మంత్రి చందులాల్ని అడుగుతున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.